like, share and subscribe. 25 కంప్లీట్ 25 కంప్లీట్ అయినా అంటే 25 సంవత్సరాలు దేవుని యొక్క మహాకృపలో మన యొక్క సంఘము ఈ రీతిగా ఆశీర్వదించబడిందంటే ఇదొక సామాన్యమైనటువంటిది కాదు. అయితే మనం అనుకోవచ్చు వేదమైన జనం ఉన్న చోటే సంఘం అనుకోవచ్చు. చాలా మంది తప్పు పడతారు. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముందు కూడి ఆయన నామాన్ని సృష్టిస్తారో వారి మధ్య ఉంటారని సెలవించిన దేవుడు చిన్న మందిగా ఉన్నప్పుడండి మనకి ఎక్కువ ప్రార్థనలు, ఎక్కువ బైబిల్ చదువుకోవడము, వాక్యం గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, పెద్ద సంఘాల్లో కనీసం చెప్పులు కూడా తీసి లోపలికి రాదు, చెప్పులతోనే బయటకు వచ్చేస్తారు కదా. మీరు అర్థం చేశారా? నేను కూడా మరి సామేశ్వరానికి వచ్చి అక్కడ చూసాను, సిఎస్ఐ చూసాను. మరి మాది సిఎస్ఐ, మా హస్బెండ్ వాళ్ళకి సామేశ్వరాన్ని మరి రెండు కాకపోతే మేము న్యూ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వారం అయిపోయాం. కాబట్టి అంటే ఏంటంటే ముఖ్యంగా ఒక సంఘము 25 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో ఉంటుంది అంటే ఎంత బలమైనటువంటి ప్రార్థనా శక్తి కలిగి ఉన్నదో మనం ఈ సమయంలో ఆలోచించాలి. ప్రార్థన లేకుంటే ఏది కూడా జరగదు. 20 సంవత్సరాలు ఏముంది, 2-3 సంవత్సరాలు నడిపిన తర్వాత మనం కానీ ఇటువంటి పరిస్థితి మనకు లేకుండా మన దానిలోనే అభివృద్ధి చెందినప్పుడు వారు అభివృద్ధి చెందుతున్నారు ఆత్మీయంగా. అలాగే ఇతరులను కూడా ఆత్మీయంగా నడిపించడానికి మరి సంఘ కాపానికి ఎంతో దేవుడు కృప చూపించాడు. మనం అది జ్ఞాపకం చేసుకోవాలండి. అయితే ఈ యొక్క ముఖ్యంగా మన యానివర్సరీ అదే సంఘ యొక్క యానివర్సరీ విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తల్లిదండ్రులకు ఏమనిపించిందంటే, సంఘము అంటే ఒక 4 గోడలు వచ్చినటువంటి అది మాత్రమే కాదు, కానీ ఎక్కడైతే ప్రార్థన, ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడే అదే సంఘము. మరి ఆనాడు అపొస్తలులు ఇంటింట రొట్టెనిచ్చుతూ ప్రతి ఇంట్లో కూడా ప్రార్థన ఏర్పాటు చేశారు కదా. అప్పుడు సంఘాలు ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి, బిల్డింగ్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ లేదు. కానీ ప్రతి ఇంటి ఒక సంఘంగా ఆయన ఎన్నుకుని అపొస్తలులు పౌలు గారు మరి ఇంటింటా కూడా వారు రొట్టెలు ఇస్తూ ఉండేవారు. రొట్టెలు ఇస్తున్నారు అంటే వాక్యాన్ని అందించడం అర్థం అనమాట. కాబట్టి మరి ఈ యొక్క సంఘము ప్రభుత్వ యేసుక్రీస్తు గారి కుటుంబం వలన ఎంతవరకు కూడా అభివృద్ధి చెందిందని మనం అందరం కూడా నమ్మాలి. అలాగే మాట జ్ఞాపకం చేసుకున్నాం. 103వ కీర్తన 2వ వచనంలో అక్కడ భక్తులైనటువంటి దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? చూడండి, ఇక్కడ ఎక్కువ ఏం చేస్తున్నాడండి మనకి నా అందరం అతను అందరితో తెలియజేస్తుంటాడు. దానికి మహారాజు ఏమని తెలియజేస్తున్నాడంటే, యెహోవా మనకు చేసిన మేలు కదా మనము మరవకూడదు. ఇది కాక మనకు కూడా ఎన్నో మేలు చేశాడు కదా. ఇలా సంఘంలో కూడుకుని మనం ఈ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉన్నదంటే దేవుని యొక్క మహా కృప. ఎంతో మందికి లేదండి ఇటువంటి ధైర్యత. వెంటిలేషన్ ఉండదు, గాలి ఉండదు, ఎటు చిన్న చిన్న చీకట్లో లైట్లు ఉండవు, ఏముండవు. మరి దేవుడు ఇంతగా కూర్చోడానికి చక్కటి ఫ్యాన్స్ ఇచ్చాడు, వచ్చి విండోస్ పెట్టారు, వెంటిలేషన్ అంతా కూడా గాలి అన్ని సమృద్ధిగా మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి మేలను మనము మరవకూడదు. మరి ఈ సంఘంలో ఎంతమంది అయితే మరి రక్షించబడి ఉన్నారు నాకైతే తెలియదు, కానీ రక్షించబడినటువంటి మీరు ఇంకా ఇతరులను ఈ రక్షణలోకి నడిపించడానికి ప్రయాసపడాలి. ఎందుకు అంటే సంఘంలో సంఘ కాపరి గారి యొక్క బాధ్యత ఒక్కటే కావాలి, మనం రక్షించబడిన మంది కూడా బాధ్యతే. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి సంఘం నడుస్తుంది అంటే మరి ఎంత మనము ప్రయాసపడాలి. ఆ పాస్టర్ ఎంత మిమ్మల్ని అందరినీ ఈ స్థలానికి సమకూర్చుకున్నారు. మరి మీరు ఎంతమందిని రక్షించడానికి మరి మీరు కష్టపడ్డారు అనేది ఈ సమయంలో ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు పండుగండి రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా మనము ఆలోచించాలి. నిజమే కదా, నేను రక్షణ పొందాను, వెల్ గుడ్. మరి నా వల్ల ఒక్క ఆత్మ మీద నేను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చానా అనేది మనము ఆలోచించాలి. రెండవదిగా అయితే ఒకవేళ ఇన్ కేస్ మనం ఎవరన్నా తీసుకుని వస్తే అది దేవుని యొక్క మహాకృప. ఆ మహిమ ఎవరికి వెళ్తుందండి? దేవుడికే వెళ్తుంది మహిమ. ఎందుకంటే ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే ఆలోచించుడి అని ఉంది కదా.
కాబట్టి మనం ఇవన్నీ కూడా గమనించాలి. అంటే ఇంకొకటి ఏంటంటే సంఘము ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలండి. కొంతమంది దూకుతా ఉంటారు అటు ఇటు అటు ఇటు. కానీ దూకుడులో లాభం ఏమి ఉండదు, కానీ మనం ఏమైపోతామంటే ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్స్ తీసుకొచ్చి 8th క్లాస్ 9th క్లాస్ సర్వీస్ అందరూ రాదు. కాబట్టి మనం ముందు నుంచే మన యొక్క ఎలా ఉండాలంటే ఆత్మీయ స్థితి, మనం ఏ సంఘంలో అయితే రక్షించబడి ఉన్నామో ఆ సంఘం నుంచి మనం ఎదగడం కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు తప్పకుండా మనము అనేకులను ఆకర్షించే విధంగా ఉంటాము. మాకు నేను టీచర్ కూడా కదా, కాకుండా నేను సబ్జెక్ట్ తీసుకుంటాను. అంటే నాకు అలవాటు నిలబడే ఉంటాను క్లాసులో. 45 నిమిషాలు కాకపోతే 2-3 పీరియడ్లు నిలబడి ఉంటాను. మేము చెప్పిన టైం చూసుకుంటాం. 45 మినిట్స్ లోపల మనం డన్ అయిపోతుంది, వేరే సబ్జెక్ట్ టీచర్ వచ్చేస్తారు క్లాస్ కదా. ఆ సబ్జెక్ట్ టీచర్ మనం చేసుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకుని ఏ లెసన్ అయితే మనం చెప్పాలనుకుంటున్నామో దాని కంటిన్యూ ఏం చేస్తాం, ముందు రోజే సిద్ధపడతాం కదా. అలాగే అంటే మనం దేవుడికి వెళ్తున్నాము లేకపోతే ఏదో అన్నప్పుడు మనం ఈ విధంగా మనం ఒకటి చేయాలి. రాత్రికాల సమయంలో మనం మరణమైన పడకలు మేము వెళ్తున్నప్పుడు ఒక ప్రార్థన చేసుకోవాలి. రేపటి దినం నీ పునరుద్ధారం లేదు ప్రభా, కాబట్టి నేను రేపు ఏ వాక్యంతో నువ్వు నన్ను బలపరుస్తున్నావు, ఏ వాక్యంతో నువ్వు నాతో మాట్లాడుతున్నావో దయతో నాకు దాన్ని గ్రహించగలిగే శక్తిని కూడా నాకు దయచేయండి ప్రభా అని మనము ప్రార్థించుకోవాలి. అవి మనం ప్రార్థించుకున్నప్పుడు ఏంటండి మన యొక్క ఆత్మీయ స్థితి ఏమవుతుంది, దినదినము అభివృద్ధి చెందుతుంది. ఎవరికైనా అభివృద్ధి కావాలి కదా. మనం హైదరాబాద్ వచ్చినప్పుడు అందరం ఒకే స్థితిలో ఉన్నావా? మేమైతే ఒక రూమ్ లో ఉన్నాం, చిన్న రూమ్, బయట హస్బెండ్ ఒకే రూమ్, మొత్తం అన్ని అందువల్లే, తిండి అందువల్లే, పడక అందువల్లే, గెస్ట్ వచ్చినా కూర్చోడానికి చిన్న స్టూల్ వేసేవాడు. లేదు మరి దేవుడు ఆ స్థితిని ఉంచేసాడా మనల్ని? లేనప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏ స్థితిని మనకు దేవుడు రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ మనకు కనిపిస్తున్నాడో ఆ స్థితి ద్వారా మనము ఆత్మీయంగా కూడా మనము ఎదగాలి, ప్రార్థనలో మనము ఎదగాలి. చూడండి, అలా మనం ఎదగాలి, అనేకులు కూడా రక్షణలోకి నడిపించాలి. కీర్తన 92వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేస్తాం. 92వ కీర్తన 13వ వచనం. చూడండి, ఇక్కడ ధ్యానిస్తే ఈ యొక్క వచనం మనము యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణలో అంటే ఈ యొక్క మందిరము చేతి పని కదా, ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేతి పని. కానీ ఈ ఆత్మల మార్గం ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. యెహోవా దేవుడు మనకి ఏమిస్తాడు? ఇక్కడ ఆత్మల భారం మనకి చదువు చేస్తాడు. అంటే మనుషులకి చేతి పని అయినప్పటికీ కూడా ఈ యొక్క ఆత్మలోకి నడిపించాల్సింది ఎవరంటే తండ్రి అయినటువంటి యెహోవాయే. ఆయన ఆకర్షించే తప్ప మనము ఈ స్థలానికి రాలేదు. వాక్యంలో కూడా ఉంది కదా, నేను ఎవరిని ఒకరిని ఆకర్షిస్తే తప్ప నా ఇంటికి ఎవడు రాలేదు వాక్యం. కాబట్టి నన్ను మిమ్మల్ని అందరినీ కూడా ఆయన మాత్రమే ఆకర్షించేదిగా ఉండాలి. అయితే మరి కాబట్టి మనము ఒకరిని ఆకర్షించాలి అంటే మంచి వస్త్రధారణో లేక మంచి వాక్చాతుర్యమో కాదండి. కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క మాటలు, దేవుని సన్నిధిలో ప్రార్థనలు, ఇవి మనల్ని మన ద్వారా ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటాయి. అయితే ఇది ఒక దేవుని మందిరం కదా, దేవుని ఆత్మ మన దగ్గర ఉన్నదని మనము నమ్మాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన బాగా చూసుకోవాలి కదా. వాక్యంలో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలంటే చాలా జాగ్రత్తగా రావాలి. ఒక అధికారిని వెళ్తాం, మనం ఎలా వెళ్తాము? కేర్లెస్ వెళ్తామా? ఒక 5 సంవత్సరాల నుండి ఊడిపోయేటటువంటి చిన్న చిన్న కార్పొరేట్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళు ఏమో ఏమంటారు మనల్ని కదా, చాలా చురుకుగా మాట్లాడతారు. మన వాళ్ళ దగ్గర ఎంతో వినయంగా వెళ్తాము. చాలా సార్ ఎలాగుంది మనం చాలా వంగు మాట్లాడతాం కదా. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఇంకెంత భయపడాలి, ఆయన సన్నిధిలో ఇంకా భయపడాలి. మన ప్రవర్తన ఆయన మనకి
ఆయన ఆధారం చేసుకుని నడవాలి మనం. ఆయన చూసేది ఏమిటండి, నా ప్రవర్తన మీ ప్రవర్తన అంతా ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంటున్నాము, మనము మన తలంపులు ఎలా ఉన్నాయి, దాన్ని ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాల్గొన్నాము. మనం నిజంగా మనమే కన్ఫెస్ చేసుకున్నాం కదా, నేను పాపిని, నన్ను క్షమించగలవారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే శరీరంలో రక్తంలో పాల్గొన్నప్పుడు చాలా భయానికి కలుగుతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒకవేళ మనము అజాగ్రత్తగా దాన్ని తీసుకుని ఉంటే మనకి ఎన్నో శాపాలు వస్తాయి. అంతతో విడిచిపెట్టగలుగుత నానా విధ రోగాలన్నీ కూడా మనకి వస్తాయని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరి మనం అందరం కూడా ఆయన మన మధ్యలో ఉన్నారు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. అయితే మనం ఇంకొక కూడా ఉండాలి. ఎలా అంటే ఒక వెలుగుగా ఉంటుంది. వెలుగుగా అంటే మన చుట్టూ లైట్ పెట్టుకోవడం కాదు, మన ముఖంలోనే ఆ ప్రకాశమైనటువంటి ముఖాన్ని మనం చూడగలగాలి. ఎందుకు అంటే చెప్తున్నాను, వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తున్నటువంటి వారి ముఖాలు ఎప్పుడు కూడా తేజస్సు కలిగి ఉంటాయండి. మరి ఆహారం లేకుండా ధాన్యాలు సింహంలో దాటున్నప్పుడు తేజస్సు లేదా చక్కగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు కలిగి ఉన్నాడు, దేవుడు కలిగినటువంటి దేవుడిని దానియేలు కలిగి ఉన్నాడు. కాబట్టి మరి ఆ రీతిగా దానియేలు ప్రకాశవంతంగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఒక వెలుగుగాను ప్రేమతో నిండినటువంటి హృదయం కలిగి మనము ఉండాలి. ఎవరన్నా కొంచెం బీదవాళ్ళు కానీ లేకపోతే బలహీనులు కానీ వచ్చినప్పుడు వారికి మనం ఏదో ఒక సహాయం చేసే వాళ్ళని కూడా ఉండాలి. సాయంత్రం ఎవరు చేస్తారంటే దేవుడు నమ్మినటువంటి బిడ్డలే, సంఘంలో రక్షించబడినటువంటి బిడ్డలే, విశ్వాసంతో ఉన్నటువంటి బిడ్డలే ఇవన్నీ కూడా కార్యాలన్నీ కూడా చేయగలిగినటువంటి వారు. కాబట్టి మనము ఇంకొక మాట చూస్తున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ మనుషులు మీ సక్రియలు చూసి పరలోకములను మీ తల్లి మర్చిపడుతున్నట్లు, అంటే మనం చేసేటటువంటి పనుల వల్ల మన దేవుడికి ఏం కావాలంటే మహిమ కావాలి. నేను చేసే పని, నా మాట, నా చూపు, ప్రతి ఆయన ఇచ్చినటువంటి శరీరం ద్వారా దేవుణ్ణి మహిమపరిచే విధంగా నేను ఉండాలి. మీ వెలుగును ప్రకాశింపనీయుడి, మనుషులు ఎదుట మన వెలుగును ప్రకాశింపనీయుడి తెలియజేస్తాం. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. చాలా అసూయలు ఎక్కువైపోతున్నాయి మన సంఘాలలో. అసూయ, కక్షలు, నార్మల్యాలు, ప్రతి ఈగోనెస్లు ఎక్కువైపోతున్నాయి. నేను ఎప్పటిలో ఉన్నాను 25 ఏళ్ళ క్రితం, ఎందుకంటే మొన్న వచ్చిన వాళ్ళే ఇంపార్టెంట్ అయిపోయింది పాస్టర్ గారికి. ఇట్లాంటి ఆలోచన వస్తాయి. కానీ అవన్నీ రాకండి. మన పాస్టర్ గారు ఇంపార్టెంట్ కాదు, ముందు మనం నమ్మినటువంటి దేవుడు ఇంపార్టెంట్, మనం వచ్చినటువంటి వాక్యం ఇంపార్టెంట్. మనకి మన కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంది, ఆ సంఘం చాలా ఇంపార్టెంట్ మనకి. సంఘం లేకుండా మనం ఏం చేసుకుంటానే, నా ప్రార్థన ఆర్పిస్తానే దేవుడు అని అనుకోవడం మాత్రం రాగండి. సంఘ ప్రార్థన చాలా బలమైంది. సంఘంలో మనకి సమస్య చెప్పినప్పుడు ఆ సంఘము బలంగా ప్రార్థిస్తుంది. కన్నీటితో ప్రార్థించేవారు ఇందులో కదా. కాబట్టి సంఘము ఎప్పుడు కూడా మనం చేయకూడదు, సంఘంతో ఉండాలి. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎంత అవమానం రానివ్వండి, మన సంఘంతో మనం కనుక విడుదలైపోయి ఉన్నట్లయితే తప్పకుండా మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మన ఆత్మీయ స్థితి ఆశీర్వదించబడుతుంది. మనకు కూడా ఇంకా మరి ఆ యొక్క అంటే మన లోకానుసారంగా కూడా మనము ఆశీర్వదించబడతాం. కాబట్టి ఎక్కడ కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మనం అంతేకాదండి, మనం అందరం కూడా సమానమైన భంగం చేత ఆత్మలో ఏకత్వం కలిగి ఉండాలి. ఏకత్వం కలిగినప్పుడే మనం సాక్షి వస్తాం. మనకు అందరికీ తెలుసు ఐక్యవంశమే మహాబలం. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆయన స్టోరీ చెప్పేవాడు కదా, పుల్లలు కదా, కట్టిన పుల్లలు కదా. ఒక పుల్ల ఈజీగా చెప్పేయచ్చు, 2 పుల్లలు ఈజీగా చెప్పేయచ్చు, 5-10 పుల్లలు గట్టి అంటే. కాబట్టి ఎప్పుడైతే యూనిటీగా ఉంటామో మనము ఇంకా మన సంఘము బలంగా ఉండాలనేది గమనించాల్సిందిగా పెట్టుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకొకటి విశ్వాసం మన పరిణామం ఎంత
నా వెనమాట నేను అదే విశ్వాసంలో నమ్మకంగా ఉండగలుగుతున్నాను, విశ్వాసంతో ఎక్కువ సమయం ప్రార్థించగలుగుతున్నాను, ఈ ప్రార్థన నాకు నెరవేరుస్తాడు దేవుడు అనేటటువంటి నమ్మకం నాలో ఉండి నేను విశ్వాసంతో బలంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా సంఘంలోని దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి సంఘము 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరలా 26 సంవత్సరాలు అడుగు పెడుతుంది. కాబట్టి నా వంతుగా నేను ఆత్మను రక్షిస్తాను అనేటటువంటి ఒక్కరిచైతే కలిగి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క మాటకు కట్టుబడి ఉందాం. ఎందుకంటే సంఘం ఇంకా చేస్తుంది చక్కగా అనేక నుంచి ఇక్కడ కూర్చోవచ్చు, మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, చక్కని మంచి బ్రదర్ చక్కగా ఉంది లైట్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఎంతో మాట్లాడుతూ మంచి రైట్ సెట్ ఇవ్వడం అంటే ఆయన ఎంత కష్టపడి తన యొక్క శ్రమ దాని చూసుకొని దేవుడి కొద్ది యొక్క రైట్ సెట్ ఇవ్వాలి అనుకున్నారు. కాబట్టి ఈ మైండ్ సెట్ ద్వారా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మీ యొక్క ప్రార్థనలు మీ యొక్క వాక్యం వింటి ఏమో ఎవరైనా రావచ్చేమో మంచిగా, ఇంకా నాకు ఇక్కడ పాఠం నిలబడింది, నేను ఇక్కడ చర్చ ఉన్నట్టుంది, నా దేవుడి సన్నిధికి వెళదాము రావచ్చు, ఎవరికైనా రావచ్చేమో, దేవుడు ఎవరిని ఏ విధంగా మలుచుకుంటాడో మనకి తెలియదు. కాబట్టి దేవుడి చిత్తమైతే రాలేనటువంటి నూతన సంవత్సరంలో అది ఇటువంటి ఇంకా ఏంటి డబల్ అంతా కూడా చేసుకుంటే ఆత్మీయంగా మరి ఆత్మలు రావాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడదాం. వాక్యాల్లోకి వెళ్ళకుండా ఒక చిన్న పాట పాడతానండి, ఒక 2 వచనాలు. వాక్యంగా స్కూల్ అయినా కాబట్టి ఎలా మన విశ్వాసంలో ఎదగాలి. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా మన దేవుడి సన్నిధిలో, మన పరిమాణం ఎంత పెరిగింది, విశ్వాసంలో నేను మీరు ఎంతవరకు ఎదగలిగాం, ఇవన్నీ మీరు ఆలోచించండి. ఈ దినం ప్రత్యేకమైనటువంటి దినం కనుక ఈ దినాన్ని తగినట్లుగా మనము మన యొక్క హృదయంలో ఒక ఆలోచన అనేది పుట్టాలి. ఎంతగానో ఎదిగాను దేవునిలో, నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాను, నా బిడ్డల గురించి నేను ప్రార్థించినప్పుడు విశ్వాసంతో బలముగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ కార్యాలను నేను చూడగలిగాను, నా పట్ల ఈ కార్యం జరిగించాడు దేవుడు. లేదంటే నా సహోదరి విషయంలో ప్రార్థించమని కోరినప్పుడు, నా ఇరుగు పొరుగు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ మేలు చేశాడు, నా రోజుగా కొంచెం విశ్వాసము పెరిగింది అనేటటువంటి దాన్ని మీరు ఆలోచించండి, గమనించండి. అంటే అసలు విశ్వాసం అంటే ఏంటి, ఫెయిత్ అంటే ఏంటండి చూద్దామా. ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా తెలియజేస్తారు అపోస్తలుడైన పౌలు గారు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును చూడండి, ఇక్కడ విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నవంతకు రుజువులై ఉన్నది అని అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క సంఘానికి హెబ్రీ సంఘానికి తెలియజేస్తారు కదా. ప్రతి దినము కూడా మనకి వాక్యం తెలుసు ఏంటి అంటే అదృశ్యమైనది ఉన్నవంతండి, అంటే నిజ స్వరూపం ఏంటి, మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో, ఏ కార్యమైతే మన పట్ల ఇది జరగాలి అని మనం కోరుకుంటున్నామో అటువంటి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి ముందుగానే నాకు ఈ కార్యం జరిగింది అనేది మనము నమ్మాలి. అదే మన యొక్క విశ్వాసం. నమ్మకం వల్ల అయితే నమ్మవారికి సాధ్యమని మీరు దేవుడికి తెలియజేశారు. కాబట్టి నమ్మకం ఒక బిడ్డకి మనము డాడీ మీ డాడీ మీ అత్తమ్మ లేదా మీ నాన్నమ్మ అని మనం చెప్తాం, చిన్న పిల్లలు ఉన్నప్పుడు నమ్మేస్తారు కదా. మనం దేవుడిలో ఎదుగుతూనే ఉంటున్నాం, కానీ ఇంకా ఎక్కడో మనకు వదులు ఉంటుంది విశ్వాసంలో, ఎక్కడో వెనక పడిపోతూనే ఉంటున్నాం, వెనక లాగుతున్నది సైతాన్ని మనం నమ్మలేకపోతున్నాం. ఒక్కొక్కసారి మన కార్యాలన్నీ జరగవు, టైం పడుతుంది, ఒకసారి నెల పడుతుంది, ఒకసారి సంవత్సరం పడుతుంది. ఇప్పుడు పిల్లల కోసం కనిపెట్టుకుని ప్రార్థించిన వారికి ఒక్కొక్కరికి 8 సంవత్సరాలు, ఒక్కొక్కరు 15 సంవత్సరాలు. ఇవన్నీ ఏంటి, 15 సంవత్సరాల తర్వాత గర్భఫలం ఇచ్చాడు అంటే దేవుడు అది ఆమె కనిపెట్టుకున్నటువంటి విశ్వాసమే కదండి. లేనిదాన్ని ఉన్నదాన్ని మనము నమ్మాలి. నిజ స్వరూపము ఏంటంటే అక్కడ మనకి ఉన్నది రుజువునైనది, ఉన్నాయి
మరి ఆ యొక్క కొండను తీసి ఆ యొక్క సముద్రంలో పడవేస్తాం విశ్వాసం. కొండను మనం మొయ్యగలమా? అసలు కొండగా ఒక రాయి పడుకుని అంత సముద్రంలో వేయలేదు. కానీ మీరు ఈ కార్యాన్ని చేస్తారు అని అంటున్నాడు దేవుడు. ఇది విశ్వాసము. అయితే మరి దీంతో విశ్వాసము మనము సంపాదించుకోగలుగుతున్నావా? మనం అంత గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నామా? వాక్యం చదువుతున్నాము, ఎంత చేసుకుంటున్నాం మనం? ఆ యొక్క క్యాలెండర్ లో మాటలు ఉంటాయి, అవి చదివేసి వెళ్ళిపోతాం స్కూల్కి కానీ పనికి కానీ. అధ్యాయం చదవలేని పరిస్థితిలో ఉంటున్నాం. మన సెల్ ఫోన్ తీసి అసలు నేర్చుకుంటుంటే అవసరంలో మనకు టైం తెలియదు కదా. అదే మనం బైబిల్ చదువుకోమంటే అక్కడక్కడే ఆగిపోతాం. మనందరికీ వస్తుంది ఇది. నాకు కాదని అనుకోదు. మనందరికీ నాతో అందరము ఒక్కోసారి సెల్ తీసామంటే మన టైం ఎంత వేస్ట్ అయిపోతుందో. అంటే ఇవన్నీ కూడా మనం ఏంటంటే విశ్వాసము, బలమైనటువంటి విశ్వాసాన్ని పొందుకోవాలి అంటే కొన్ని అంశాలను మనము నేర్చుకుందాం ఈ దినాన. ఒకటి ఏంటంటే ప్రతి దినం వాక్యం చదవాలి. వాక్యం చదివి దాన్ని ఏం చేయాలంటే ధ్యానించాలి. ఎందుకు అంటే వాక్యం చదువుకుంటే వెళ్ళిపోతాం. వాక్యము ఒకసారి చదివి రెండోసారి చదవండి, మీకు వేరేగా మాట్లాడుతుంది మీతో. దేవుడి యొక్క వాక్యము ప్రతి ఒక్క ఇదే వాక్యాన్ని పాస్టర్ గారికి ఇస్తే ఆయన ఇంకొకలా చెప్పగలుగుతారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అందరితో రకరకాలుగా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరితో ఇక్కడ మీతో మాట్లాడతారు, నాతో మాట్లాడతాడు కదా. వాక్యం అందరితో ఒకే రీతిగా మాట్లాడదు. ఇది ఇంకొక సేవకుడికి ఇస్తే ఆ సేవకుడి ద్వారా దేవుడి మనకి హెచ్చరిక ఇస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యాన్ని చదివిన దాన్ని మనం ధ్యానించాలి. ఆ వాక్యం ద్వారా మనల్ని మనము ఇంకా విశ్వాసంలోకి దేవుడే బలంగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నడిపించాలండి, మన వల్ల కాదు. ఇక్కడికి స్థలాన్ని వచ్చినామంటే అదృష్టంగా రాలా. దేవుడి యొక్క కృప, దేవుడి నడిపింపు, దేవుడి ఏర్పాటు, దేవుడి యొక్క సంకల్పము లేకుండా ఈ దినాన మీరు నేను ఇక్కడ కూర్చోలేదు. ఎంతో మంది లోకంలో తిరుగుతున్నారు, చక్కగా సినిమాలకు వెళ్తున్నారు, చక్కగా మటన్ చికెన్ తెచ్చుకుంటారు, టీవీ పెట్టుకుంటారు, చక్కగా సినిమా చూసుకుంటారు, ఎంజాయింగ్ టైం పాస్ చేసుకుంటారు వాళ్ళు. కానీ దేవుడు మనకైతే పరిశుద్ధ ఆదివారం దయచేసి పరిశుద్ధ మందిరంలో కూర్చోడానికి సహాయం దయచేసాడు. ఇంత నెమ్మది జరిగినటువంటి వాతావరణాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనందరినీ విశ్వాసంలోకి బలంగా నడిపేది ఆయనే. కానీ దానికన్నా ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే రెండవ విషయం, ప్రార్థన ద్వారా కూడా మనము విశ్వాసాన్ని బలంగా ఉత్పత్తి చేస్తుంది. అంటే ఏంటంటే ప్రార్థన బహు శక్తి కలిగింది కదా. ప్రార్థన మోకాలి ప్రార్థన ఏంటంటే మోకాలు నల్లగా ఉంటే మన మోకాలంతా తెల్లగా ఉంటాయి అంటారు కదా భక్తులు. పెద్ద పెద్ద భక్తులు అందరూ కూడా మంచి సామెత చెప్తారు. అవన్నీ కూడా వారు అనుభవించి మాటలే మనకి. కాబట్టి ప్రార్థన అంటే విడిచిపెట్టద్దు. మనకు ఒకవేళ సమయం లేక మరి ప్రత్యేకంగా కూర్చుని మోకరించి ప్రార్థించలేకపోవచ్చు స్త్రీలు. ఎందుకంటే స్త్రీలు పొద్దు నుంచి మెషినే, అసలు మన బ్రదర్స్ కూడా అంతే. కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితి లేనప్పుడు కొద్ది సమయం దేవుడి సన్నిధిలో ప్రార్థించుకుని మనం అక్కడి నుండి దేవుని మనసులో ధ్యానించుకుంటూ ఉండాలి. మరి ఇప్పుడు అన్ని రకాల అనిపిస్తున్నారు. మనకి యూట్యూబ్ అందిస్తే మంచి పాటలు వస్తాయి, మంచి వాక్యం వస్తుంది, అన్ని ఎన్నో మంచి మంచి పాస్టర్స్ వాళ్ళు త్యాగం చేసి సమయాన్ని ధనాన్ని త్యాగం చేసి మరి వాళ్ళు రుచుల్లో అప్లోడ్ చేసి మరి వాక్యాలు మనకి అందిస్తున్నారు. వాటి ద్వారా కూడా మనము విశ్వాసంలో ముందుకు సాగిపోవచ్చు. కాబట్టి ప్రార్థన అనేది మనము ఎన్నడూ కూడా కుటుంబ ప్రార్థన ఇంపార్టెంట్. కుటుంబ ప్రార్థనలో చాలా బలం ఉంటుందండి. సమయం ఉండదు మనకి. మనం యొక్క ఈ సిటీస్ లో మనం ఉండి అందరూ వచ్చే టైం ఏదో 11 అవుతుందో 30 వచ్చినట్టు ఫ్యామిలీ అంతా కూర్చొని కలిసి ఉండేటటువంటి రోజులు లేవు. కానీ అట్లీస్ట్ తల్లి అయినా తన పిల్లలు కూర్చోబెట్టుకొని ప్రార్థించడం ప్రారంభిస్తే కనుక ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు మనము చూస్తామండి. మేము చేసేవాళ్ళం. మరి మేమిద్దరం, నేను ఆయన పిల్లలు వేసుకుని మాకు ఆ టైంలో ఆయన చిన్న ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళం.
మాకు చుట్టాలు చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ వంటగదిలో వచ్చి ప్రార్థించుకున్న రోజులు కూడా మాకు ఉన్నాయి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులన్నింటినీ కూడా మారుస్తుంది. మనకు బలమైన పునాది ప్రార్థన. కాబట్టి ప్రతి దినము ప్రార్థన ద్వారా కూడా మనము విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే ఈ యొక్క 1 దశలోనిక గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినప్పుడు చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. పౌలు గారు తెలియజేస్తా ఉంటారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడకుండా ప్రార్థించండి. ఎడతెక్క అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, బాగా ముసురు వర్షం కుదురుతా ఉన్నప్పుడు ముసురు పడితే కురుస్తా ఉంటది కదా వర్షం, అప్పుడు అబ్బా ఎండెక్కువ కంటిన్యూ వస్తూనే ఉంది వర్షం అంటారు కదా. అలాగే ప్రార్థన కూడా అలా ఉండాలంటండి. ఎడతెక్క ప్రార్థించండి. మనం అటువంటి ప్రార్థనలు మనం వీరుంటే ఈ దగ్గర నుంచి ఇంకా నేర్చుకుంటాము. ఎందుకంటే దేవుడితో కలిగినటువంటి సంబంధం మనకు మనశ్శాంతిని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. శాంతి సమాధానం రెండే కావాలి. ఈ రోజుల్లో అందరికీ అర్థం ఉంటుంది, కానీ సమాధానం లేని కుటుంబాల్లో నెమ్మది లేదు. ముందు తీసుకున్నది లేదు, కలిగి ఉంటారు, అన్ని కలిగి ఉంటారు, కానీ దేవుడు లేకుండా వాళ్ళు ఎక్కువగా లోకంలో తిరుగుతూ ఉండడం వల్ల రెండే రెండు కోల్పోతున్నారు, శాంతిని సమాధానం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. మూడవదిగా, ఎదురవుతున్న సమస్యలను విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ మనకి ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులోకి వెళ్ళినా సమస్య, చిన్న చిన్న కంపెనీస్ లో డ్యూటీ చేసినా సమస్య, ఎక్కడ చేసినా కూడా సమస్య. ఇప్పుడు ఏఐఎన్ వచ్చింది, దాంతో సాఫ్ట్వేర్ అందరికి పెద్ద సమస్య. మా దగ్గర నుంచి మన ట్రైనింగ్ పొందుతున్నారు. ఆ శని కాదు మార్కెట్ రమ్మంటే మా పాప లేదు ట్రైనింగ్ ఉంది, నేను రావడానికి కుదరదు. ఏ ట్రైనింగ్ అంటే ఏఐ మాకు కూడా నేర్పిస్తున్నారు, లేకపోతే జాబ్ నుంచి తీసేస్తారు. చూడండి, ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేదు, ఎదురవుతూనే ఉండే సమస్యలు. కాబట్టి మనకి నెమ్మది ఇచ్చే దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు మన దేవుడు మనకి ఆ సంకట స్థితి నుంచి మనల్ని విడుదల కలిగిస్తాడు. కాబట్టి కృంగిపోకూడదండి. ఎందుకు కృంగిపోకూడదు అంటారంటే, అందరికన్నా గొప్ప దేవుడు మన దేవుడు. మనం కృంగితే అయిపోతుంది కదా. అసలు నెమ్మది స్థితిలో ఉన్నాం. నేను కృంగిపోయా, రోజు కృంగిపోయా. అసలు నాకు ఎంతో మేమిద్దరం ఉండేవాళ్ళు కదా. పాప హస్బెండ్ అయితే వెళ్ళిపోయింది. గత చిన్న అమ్మాయికి మా ఇద్దరు ఉండేది, ఇంకిద్దరే. కాబట్టి బాండింగ్ ఎక్కువ ఉండేది మా ఇద్దరి మధ్య. ఆ బాండింగ్ అలా ఉన్నప్పుడు ఏమి నిరాశ నిస్పృహల్లో కొట్టుకుపోయి చచ్చిపోవాలనిపించింది. నేను కూడా చచ్చిపోతే, కానీ నా పోలేదు, నా ముందున్న కానీ నాకు ఒకటి వదిలేసిండారు చిన్న అయిపోయింది. మన దాన్ని చేస్తాం, నేను చచ్చిపోతే అది నా బాధ్యత కదా. ఒక అమ్మాయికి ఆయన చేసిన పేరు, ఇంకొక అమ్మాయి నాకు తండ్రి చేస్తారు, తల్లి చేస్తాం, దిగులేని నాన్నగా ఎలా చేస్తాము అని నన్ను నేను ధైర్యపరుచుకుంది. నేర్చుకున్నాను. కొన్ని సంకట స్థితిలో సాగలేకపోతా ఉంటాం, కానీ మన దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని లేవనెత్తుతాడు. మనుషుల మీద ఆధారపడదు. మనుషులు ఎవ్వరు చేయరండి, మనుషులు ఎవ్వరు చేయరు. బంధువులు అయితే ఇంకా ఎక్కువ. స్నేహితులన్నా వచ్చి పని నిలబడతారు. బంధువులు ఎంతమంది బంధువులు విమర్శలకే పని చేస్తారు, ఎక్కడో చోటు పాయింట్ అవుట్ చేస్తారు, ఎక్కడో చోటు అదే కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏదో వాళ్ళు కష్టపడి వాళ్ళ కష్టాలు పర్వాలేదు జరుగుతుంది. తక్కువ స్నేహితులు ఎక్కువ. స్నేహితుడు మంచి స్నేహితుడు విలువగా ప్రేమిస్తారు, ప్రాణం పెడతారు. అటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మన సంకటాలన్నిటి నుంచి కూడా ఇది లేకపోతే దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవాళ్ళు ఉండాలి, విశ్వాసం ఉండాలి. కనిపించుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించి విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఈ సత్యాన్ని మనము నమ్మాలి. ఎవరైనా మన జీవితంలో ఉండి విశ్వాసం నుంచి పడిపోతున్న వారిని కూడా మనము చేయవాలి. ప్రార్థన చేద్దాం బ్రదర్, ప్రార్థన చేసుకున్న సిస్టర్. ఒక్క 10 నిమిషాలు చాలండి, గంటలు అక్కర్లేదు. విస్తారంగా ప్రార్థన చేసి మన రోడ్డు మీద అందరూ కనపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమని రహస్యంగా సూచించుకున్నది తండ్రికి విన్నపాలు మనం వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళు చూడాలి అవసరం లేదు. మనం చేసుకుంటున్నామా, మన హృదయాలను ఎలా ఉంచుకున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. పెట్టుకుని మనము విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి. నాలుగోగా విధేయత ద్వారా విశ్వాసం పెంచుకోవాలి. విధేయత
ఈ విధేయత యేసుక్రీస్తే విధేయత నేర్చుకున్నారు. మనమంతా విధేయత అనేది హంబుల్నెస్ చాలా తగ్గి ఉండాలి. అది నేర్చుకోవాలి. అది స్త్రీలను మనం నేర్చుకోవాలి, పురుషులు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే విధేయత మనం తగ్గి మనం బ్రదర్స్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ఒకవేళ మనకి ఇష్టం లేని పరిస్థితిలో వాడు ఏదో తప్పు చేసినా ఆటోమేటిక్ గా వాళ్ళు సరైపోతారు. విధేయత, ఆ విధేయత హంబుల్నెస్ అనేది మన ద్వారానే వస్తుంది, స్త్రీల ద్వారానే. మన ద్వారా మన పిల్లలకి నేర్పించగలరు కదా. మనం మన పిల్లలకి నేర్పిస్తాం. చెప్పారు అనుకోండి, అలా మాట్లాడకూడదు, వేసి కొడతాడు. మనం తగ్గించి చెప్తే లేదంటే పట్టణం చెప్పడం ఆ వాటిని పిలిచి కోపం వస్తుంది. మెల్లగా చెప్పాలి, నెమ్మదిగా. ప్రతి కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిగా తగ్గింపు అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. మన యొక్క అవిధేయత కలిగి ఉంటాడండి. మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారిగా ఉంటాం. ఆయన నిబంధనలు, ఆయన యొక్క వాగ్దానాలను మనం ఎత్తుపట్టుకుని ప్రార్థించగలిగే వారిగా ఉంటాం. ఆయన మన కొరకు 10 ఆజ్ఞలు ఇచ్చారు. అన్ని ఆజ్ఞలు కుదించి మళ్ళా ఒకే ఆజ్ఞ 2 ఆజ్ఞలుగా మార్చారు కదా. నీ తండ్రిని ప్రేమించు, అలాగే ఇంకొకటి నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంకెంతకన్నా మనకి ఏముందండి, బాగా పెద్ద బరువులు ఎత్తి మీద పెట్టుకున్నామా? ఏం లేదు కదా. మరి ఇటువంటి చిన్న ఆజ్ఞలను మనం పాటించలేనప్పుడు మన విధేయత ఎలా వస్తుంది? కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయన వాక్యాన్ని అనుసరించే విధంగా ఉండాలి. ఇక సంఘంతో కలిసిమెలిసి ఉంటారు. సంఘం కోఆర్డినేషన్ అండి. కోఆర్డినేషన్ పెంచి ఏ పని చేయలేం. ఇప్పుడు నేను ఉన్నాను, ఈ బెంచ్ అప్పుడే వదిలేదు, సైడ్ ఆ బాగా వస్తే నేను రేపు ఇద్దరు కలిసి పక్కన పెట్టాను. అలా సంఘంలో ఐకమత్యం ఉండాలి. ఐకమత్యం మహాబలం కదా. కాబట్టి ఈ యొక్క సంఘంలో ఒకవేళ ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు అండి, 2 స్త్రీలు కూర్చుని మనం ప్రార్థన చేసుకుంటాం సిస్టర్లు అనేసి కలిసిమెలిసి ఒక చోట ప్రార్థించుకుంటే ఆ ప్రార్థన దేవుడు వాళ్ళకి సత్యంగా విభేదిస్తాడు. కొంతమంది చెప్పరు, సమస్యలన్నీ రాసుకుని మిగులుకొని వారి కుమిపోతుంటారు. కుమిపోవడం మనకు చేతకాని వాళ్ళు అయిపోతాం. జబ్బులన్నీ మనకు ఏకాకి అవుతాయి ఉంటాయి. రెడీగా ఉంటాడు సాతానుడు మనకు పెట్టే జబ్బులు అన్నిటికీ ఉన్నాయండి. కాబట్టి ముందుగా కలిసిమెలిసి జీవించాలి. ఒకరినొకరు ప్రోత్సాహపరచుకొని, ఏం కాదు వస్తాయి సమస్యలు, మనం ప్రార్థన చేసుకుందాం, కొంచెం వాక్యం చదువుకుందాం, ఒక పాట పాడుకుందాం, దీని ద్వారా కొంచెం మనము బలపరచబడతామని ఒకరినొకరు ఏం చేయాలండి, సహకరించుకోవాలి, ప్రోత్సాహపరచుకోవాలి. అప్పుడే కనుక మనకి విశ్వాసంలో ఎదగదు. కాబట్టి నేను సంఘం వీధి మన 25 సంవత్సరాల అక్షకోత్సవ దినానికి కంప్లీట్ చేసుకుని 26వ మనము అడుగు పెట్టుకున్నాం. కాబట్టి మనము పొందినటువంటి రక్షణ ద్వారా ఎంతవరకు మనం ఇంకా విశ్వాసంలో బలపడుతున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని ఆత్మలు మన ద్వారా ఈ యొక్క సంఘానికి మనం నడిపించగలిగాము, ఎంత మనం సంఘ కాపరికి మన యొక్క చేయిస్తున్నాము, అది కూడా ఇంపార్టెంటే కదా. అన్ని నడవ చూడండి, చాలా సంఘాలలో కొంతమంది చూస్తూ ఉంటే విరివిగా చాలా పాస్టర్ లీడర్స్ గా వస్తారు. దేవుడు దాని వల్ల మనకు అటువంటి పరిస్థితులు లేదు. మన పాస్టరే మనకు చాలా చాలా గౌరవించేస్తాం. మన దేవుడు అటువంటి మంచి విశ్వాసాన్ని ఇచ్చాడు కదా, మనం ప్రతి ఒక్కరిని గౌరవంగా చూస్తాం. అటువంటి తగ్గింపు, ఆ విధేయత మన సంఘాల్లో ఉండాలి. అంతే కాదండి, ఇంకా మనము ఓపికతో యేసు వైపు చూస్తూ ఓపికతో ముందుకు కొనసాగించాలి. చాలా శ్రమలు వస్తాయండి. ఇలా కూడా మనం పురుషులు ప్రార్థించుకునే సమయం లేదు. ఇక రాబోయే విధానంలో గవర్నమెంట్ మార్పు ఉంటే రోజు రోజుకి కొత్తవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి మీకు అన్నింటినీ గమనించుకుని ఇప్పుడే దీపం ఉండగానే మనము ఇల్లు చక్కబెట్టుకుని పాట దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో కాబట్టి తెలుసుకోవాలి. ఇప్పుడే ఇంకేం టైం అయిపోయింది. కాబట్టి మనము ఎక్కువగా బయట విషయాలను చింతించకుండా మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇంకా ఆయన సన్నిధిలో మనం ఎదుగుతూ ఇతరులను కూడా రక్షించే వారిగా మనం అందరం ఉందాము. మరి అటువంటి శక్తిని మనకు దేవుడు అనుగ్రహించిన కాక నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు 2 వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.